జీవితం ఇక అయిపోయింది. బతికి బట్టగట్టే ఛాన్స్ లేదు. ఈరోజే లాస్ట్, ఈ మినిట్టే లాస్ట్ అనుకున్న సందర్భాల్లో ఇద్దరు గుర్తొస్తారండి. ఒకళ్ళు దేవుడు, రెండో వాళ్ళు డాక్టర్. ఇక దేవుడు అంటే మీకు తెలుసు, ఏం జరుగుతుందో జరగదో తెలియదు. డాక్టర్ మాత్రం పక్కా జరుగుతుందండి. విపరీతమైన జ్వరం నాకే ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కిందటండి. 104, 105 ఉండుంటుంది. అసలు లేవలేని పరిస్థితి. ఇంకొకళ్ళు వచ్చి ఓపిగ్గా లేపి, అంటే ఆల్మోస్ట్ ఆల్ మోసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ ఇచ్చి 2 టాబ్లెట్లు వేసి ఒక సెలైన్ పెట్టాడండి. 2-3 గంటల్లో ఇంటికి పంపించేశాడు. జస్ట్ రూ. 10, రూ. 20 గుర్తులేదు. డాక్టర్ రఘునాథరాజు గారు అని చెప్పి ఆయన అంతా ఫీజు పెట్టేవాడు. నా దగ్గర అయితే అది కూడా ఫీజు తీసుకోలేదు. అంటే అప్పటికే కొద్దిగా స్నేహం ఉందిలేండి. నేనే కాదు, ఎవరు వచ్చినా కానీ అలాగే చూసేవాడండి. అదే ఊళ్ళో మళ్ళీ డాక్టర్ రామరాజు గారు అని ఇంకొక ఆయన ఉండేవాడండి. పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఆయన అసలు వదిలిపెట్టేవాడే కాదు అన్నట్టు. అసలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు మనుషులతో అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. డాక్టర్స్లో అసలు ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదే అని చెప్పి 5-10 నిమిషాలు వాళ్ళతో కూర్చుంటే మనసులో ఉన్నదంతా కూడా భారం దిగిపోయేదండి. వాళ్ళు కేవలం డాక్టర్సే కాదు, సొసైటీకి కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి లయన్స్ క్లబ్ దగ్గర నుంచి, పిల్లలకి ఫీజులు కట్టడం దగ్గర నుంచి, పుస్తకాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఏది వాళ్ళకు వచ్చే ఆదాయంలో. దురదృష్టం ఏంటంటే భగవంతుడు లాంటి డాక్టర్లు ఇద్దరు ఈరోజైతే భగవంతుడి దగ్గరే ఉన్నారు. అలాంటి వాళ్ళని స్మరించుకోవాలి. అంటే ఆ వృత్తి ఈ వృత్తి లేదు, అన్నీ కమర్షియల్ అయిపోయినాయి. అన్ని చోట్ల మంచి చెడు రెండు ఉన్నాయి. కానీ మంచిని మనం గుర్తు చేసుకోవాలి, ఆ మంచిని ముందుకు తీసుకెళ్ళాలండి. ఇలాంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి చదువుతున్నారు, కొన్ని చోట్ల ఏదో వసూలు చేయక తప్పని పరిస్థితి, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటి గురించి పక్కన పెడదాం. కానీ మన ప్రాణాలు కాపాడుతున్నారా లేదా? ఇక మన వల్ల కాదు, ఆల్మోస్ట్ అలా అయిపోయాం అనుకున్న టైంలో సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసే అవకాశం ఈ డాక్టర్స్ ఇస్తున్నారా లేదా? మీ ఊళ్ళో కూడా అలాంటి డాక్టర్ ఉంటారు, మీకు తెలిసిన డాక్టర్లు అలాంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు వాళ్ళకి కాస్త ఒక చిన్న మెసేజ్ పెట్టండి. దయచేసి ఒక చిన్న మెసేజ్, ఏమొద్దు, వీలైతే ఇంకాస్త పరిచయం ఉంటే ఫోన్ చేసి చెప్పండి, హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్ గారు అని. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎవరికి? మనకు కాదండి, ఇంకా చాలామందికి. వాళ్ళని అలా ఉత్సాహపరచగలిగితే, వాళ్ళకి కాస్త కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే, వైద్యో నారాయణో హరి అన్న సంస్కృతి మంది. అంత మంచి సంస్కృతిలోంచి వచ్చినప్పుడు ఎంతసేపు చెడే ఎందుకు చూద్దాం, మంచి వైపు కూడా చూద్దాం. ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్ కాల్ ఆ డాక్టర్ గారిలో మార్పు తీసుకురావచ్చేమో. ఏది మీరు చెడ్డ అనుకుంటున్నారు చూడండి, వాళ్ళకు కూడా పెట్టండి దయచేసి. మంచి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా ఈరోజు విష్ చేయండి. ఎందుకంటే అందరం కూడా ఏదో ఒక రోజు అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళమే కదా. మళ్ళీ వెళ్ళమని గ్యారంటీ లేదు. మన వాళ్ళకు కూడా కావాలి కదండి ఆసరా. చెప్పండి.